అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడానికి మన కలెక్టర్ మేడం గారు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎందుకు మీరు అందరూ ఇన్స్పైర్ కావడానికి. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద టీచర్స్ మీరు చూస్తుంటే వాళ్ళని చూస్తే మీకు ఇన్స్పిరేషన్ వస్తుందా రాదా, మనం కూడా ఇది చేయొచ్చు అన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని ఇంత మంచి ప్రోగ్రామ్ కలెక్టర్ మేడం గారు మన డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ అసలు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎక్కువ పెడుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు పెడతారు? ఇప్పుడు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇది, అడాలసెంట్ ఫేజ్. అంటే 10 to 19 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్లోనే మనం ఏం చేస్తామో అదే మన లైఫ్లో డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? మనం ఒక గోల్ అనేది ఎప్పుడు పెట్టుకుంటామో ఇప్పుడే కదా. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చా? లేదు కదా. మనము ఏం చేయాలనుకున్నా కూడా దానికి రూట్, దానికి సీడ్ అనేది ఎక్కడ పడుతుంది, ఏ ఏజ్లో పడుతుంది? 10 to 19 years అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది, అవునా కాదా? మనం స్కూల్లో ఏం చేస్తున్నాము, 10th క్లాస్లో ఏం చేస్తున్నాము, ఇంటర్మీడియట్లో మనం ఏం చేస్తున్నాము అనేది దట్ ఈస్ వాట్ డిటర్మిన్స్ మన ఫ్యూచర్. ఎందుకు మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాం అసలు? ఫస్ట్ లైఫ్ చదువుకోవడానికి. ఎందుకు చదువుకోవడం? దేనికి? లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలి, ఏదో జాబ్ సంపాదించాలి, మనం సక్సెస్ఫుల్ కావాలి, మన ఫ్యామిలీకి మన సొసైటీకి మనం హెల్ప్ కావాలి, అవునా కాదా? సో మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ మనము హెల్తీగా ఉండాలి, అవునా కాదా? హెల్త్ అంటే ఏంటి మరి? ఫిజికల్గా హెల్తీగా ఉంటే సరిపోతుందా? ఇంకా హెల్త్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ వాట్ ఈస్ హెల్త్? హెల్త్ అంటే ఇట్ ఈజ్ ఫిజికల్గా మరియు మెంటల్గా. అంటే మనం ఆరోగ్యం ఫిజికల్గా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, నెక్స్ట్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా లైఫ్లో సాధించగలుగుతాం, అవునా కాదా? సో ఇప్పుడు సక్సెస్ఫుల్ కావాలంటే మనకు ఫస్ట్ ఏంటి? హెల్త్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? మనకు ఒక గోల్ అనేది ఉండాలి, అవునా కదా? ఇప్పుడు సార్ అడిగినారు, సార్ అడిగినప్పుడు గోల్ ఉందా మీ అందరికీ అసలు? ఫస్ట్ డిఎంహెచ్ఓ సార్ అడిగినప్పుడు కొంతమంది డాక్టర్స్ అవుతామన్నారు, కొంతమంది పోలీస్ వాళ్ళు అవుతామన్నారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతామన్నారు. ఎంతమంది గోల్ ఉంది మీ లోపల చెప్పండి అసలు? ఫస్ట్ ఉందా? గోల్ అంటే లక్ష్యం లేదా? మిగతా వాళ్ళకి లేపని వాళ్ళకి లేదా ఎవరికి? సో లైఫ్లో గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కడికి వెళ్ళాలనేది మనకు తెలిస్తే మనం అక్కడికి వెళ్తాం, అవునా కాదా? మనకు ఒక డైరెక్షన్ లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మధ్యలోనే మనం మిస్ అయిపోతాము, దారి మిస్ అవుతాం, అవునా కాదా? సో మనకు ఫస్ట్ సక్సెస్ఫుల్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గోల్. ఆ గోల్ అనేది మనం స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. అంటే నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, లేకపోతే నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నా, నేను టీచర్ కావాలనుకుంటున్నా, లేదు నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నా, ఇట్లా అనేది మనం స్పెసిఫిక్ ఉండాలి గోల్. అట్లా ఉన్నప్పుడే మనము ఆ డైరెక్షన్లో వర్క్ చేయగలుగుతాము, అవునా కదా? గోల్ లేదనుకోండి ఏమవుతుంది? మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది అసలు? ఒక ఐడియా ఉంటుందా? ఉండదు. సో అందుకని మనం మంచి గోల్ ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఈ స్ఫూర్తి ప్రోగ్రాంలో ఏంటి? మనం మంచి ఇన్స్పైర్ కావడానికి, మోటివేట్ కావడానికి, మనకు లైఫ్ స్కిల్స్, ఈ ఏజ్లో మనకు లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటివి డెవలప్ చేసుకోవడానికి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో శారీరకంగా ఆరోగ్యము, మానసికంగా ఆరోగ్యం ఉండాలని మనం అనుకున్నాము, అవునా? మరి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామని ఎట్లా చెప్పచ్చు? మనం ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉన్నప్పుడు, మనం ఫిట్గా ఉన్నప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పొచ్చు, అవునా? మరి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామంటే ఎట్లా? మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామని ఎప్పుడు చెప్పగలుగుతాము? ఎప్పుడైతే మన కెపాసిటీకి తగ్గట్టు మనం వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకు డైలీ ఒత్తిడులు ఉంటాయా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం హాస్టల్లో మీరు డేస్ స్కాలర్స్. సో ఇంత దూరం వచ్చి మీరు పొద్దుంతా ఉండి చదువుకుంటున్నారు. ఇది కొంచెమైనా ఒక రకమైన అదే కదా, ఒత్తిడా కాదా? ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ 1-2 monthsలో, అవునా కాదా? దాని గురించి ఆలోచిస్తుంటారు. సో మామూలు ఒత్తిళ్ళు అనేవి మనకు డైలీ వస్తుంటాయా కావా? రాకుండా ఉంటాయా? లైఫ్లో స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుందా? విన్నారు? స్ట్రెస్ రాకుండా. ఇప్పుడు స్ట్రెస్ గురించి మీరు న్యూస్ పేపర్లో చదువుతుంటారా? స్ట్రెస్ ఉంది, దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చదువుతుంటారు కదా, అవునా కదా? మరి స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతామా మనము? ఈ ప్రాబ్లమ్స్ లేకుండా
స్ట్రెస్ ఎవరికి ఉంటుంది అసలు? ఎవరికి ఉంటుంది స్ట్రెస్? స్టూడెంట్స్ ఉంటుందా? ఉన్నదా? ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి కొంచెం ఏమైనా ఒత్తిడి ఫీల్ అవుతారా మీరు? అప్పుడప్పుడు ఫీల్ కావద్దా? అట్లయితేనే కొంచెం మంచిగా చదువుతారు కదా, అవునా కాదా? టీచర్స్కి ఉంటుందా? ఉండదు. పేరెంట్స్కి ఉండదు. ఎవరికైనా కూడా మామూలుగా మనం ఒత్తిడి అనేది ఎదుర్కొంటూనే ఉంటాం, అవునా కాదా? దాన్ని మనము ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటామో అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాము. దీని నుంచి తప్పించుకోలేము కదా, అవునా కదా? సో ఎప్పుడైతే మనకు రోజువారీ ఒత్తిళ్ళు, రోజువారీ స్ట్రెసెస్ను మనము అధిగమించేటట్టు ఉండాలి. అట్లా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ మన కెపాసిటీకి తగ్గట్టు మనము ఒక గోల్ ఏర్పరచుకొని ఆ గోల్ సైడ్ వెళ్ళాలి. అప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు, అవునా? సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు నెక్స్ట్ మంత్లో. ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నారా మరి? ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి ఎవరికైనా భయం ఉంటుందా? ఉండదా? ఎందుకంటే ఎగ్జామ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎగ్జామ్స్ గురించి భయపడడానికి రీజన్స్ ఏముంటాయి? చెప్పాలి, ఏముంటాయి? ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు కొంచెం మనం టెన్షన్ పడుతున్నాం అనుకోండి, ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, ఎందుకు ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడతారు? టీచర్ సో మంచి మార్క్స్ వస్తాయా రావా అని ఒకటి ఆలోచిస్తుంటాము, అవునా కాదా? నెక్స్ట్ మన ప్రిపరేషన్ సరిగ్గా ఉందా లేదా? నెక్స్ట్ మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరికైనా? ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కావాలి. మరి ఎవరికి మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? పేరెంట్స్, ఇంకా టీచర్స్ కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవుతాము కాదని. నెక్స్ట్ కాంపిటీషన్ ఫీల్ అవుతుంటారా మీరు? పక్క వాళ్ళకి కాంపిటేటివ్గా ఉంటారా? వేరే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయా నాకంటే అని కూడా టెన్షన్ ఫీల్ అయ్యేటప్పుడు ఉంటారా? అట్లా కూడా ఉంటారు. సో ఏమన్నా ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వస్తాయేమో, ఫెయిల్ అవుతామేమో, లేకపోతే వేరే వాళ్ళకంటే తక్కువ మార్క్స్ వస్తాయేమో, ఇవన్నీ ఎగ్జామ్స్ గురించి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి రీజన్స్, అవునా కాదా? సో మరి ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ ఫీల్ అవ్వడం అవసరమా? అసలు స్ట్రెస్ అనేది గుడ్డా బ్యాడా? ఉండాలా ఉండదా? ఓకే, స్ట్రెస్ బ్యాడ్ అని మరి మీరు న్యూస్ పేపర్లో చదువుతుంటారు కదా, చదువుతారా? స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని చదువుతుంటారు కదా. కంప్లీట్ గుడ్డా? స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమన్నా? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? బీపీలు, షుగర్లు వస్తుంటాయని వింటుంటారు కదా మీరు. ఎక్కువ టెన్షన్ పడితే వస్తాయని చెప్పారా? వస్తాయి కదా. మరి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. మరి పాజిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం అంటే ఇప్పుడు ఒక 2 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, చదవమంటే చదువుతారా మీరు? ఒక 1 వీక్లో ఉన్నాయనుకోండి, అప్పుడు చదువుతారు. ఒక బుక్ మొత్తం కంప్లీట్ చేయమన్నా కూడా చేసేస్తారు. మరి అప్పుడు అవసరమా అవసరం లేదా? అవసరం. సో ఇవన్నీ మనం ఒత్తిడిని అధిగమించాలంటే కొంచెం మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో మానసిక ఆరోగ్యం మెయింటైన్ చేసేందుకు ఇప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి సార్ చెప్పినారు. కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ మనం చేస్తే కొంచెం పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి ఫిజికల్గా హెల్తీగా ఉండవచ్చు, అవునా? మరి మానసిక ఆరోగ్యం గురించి మనం ఏం చేయొచ్చు ఏమన్నా? ఒకటి ఫస్ట్ ఏమేం చేయొచ్చు? ఫిజికల్ ఎక్సర్సైజ్. డైలీ కొంతసేపు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది మీరు గేమ్స్ ఆడటం ఏం లేదు. మెడిటేషన్ చేస్తారా మీరు రోజు? చెయ్యరు. ఓకే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగే మనం కొంచెం వాకింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ ఆడడం కానీ అట్లాంటివి చేస్తే మనకు కొంచెము మైండ్ యాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెము ఇప్పుడు సన్లైట్తో మనకు ఏమైనా హెల్ప్ ఉంటుందా? ఉండదా? ఏమి హెల్ప్ ఉంటుంది? డి విటమిన్ వస్తుంది. సో డైలీ కొంచెం మనం ఎర్లీ మార్నింగ్ కొంచెము ఫిజికల్ యాక్టివిటీ చేయడం, బయట సన్కి యాక్టివిటీ చేయడం 10 minutes 15 minutes చేస్తే ఏంటంటే మన విటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. మన ఫిమేల్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది చేయవచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ స్లీప్ అనేది ఇంపార్టెంటా కాదా? ఒకరోజు నిద్రపోకపోతే నెక్స్ట్ డే ఎట్లుంటుంది మనకి? బాగుంటుందా? ఎట్లుంటుంది పొద్దున? ఏమైంది?
హెడేక్ వస్తుంది. లేకపోతే మార్నింగ్ పొద్దున్న వచ్చి క్లాస్ ఏమంటే వింటారా మీరు? వినబుద్ది అవుతుందా? ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. చదివి గుర్తుంటుందా? ఉండదు. మరి స్లీప్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కాదా? సరే, ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ పర్ డే? 8 అవర్స్. సో 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ మనం డైలీ ఉండేటట్టు చూసుకోవాలి. సో స్లీప్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనము ఏ వర్క్ చేసినా కూడా మనకు చదవాలనుకున్నా ఇంకేదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా బాగుంటుంది. అవునా కాదా? సో మంచి స్లీప్ హ్యాబిట్స్. ఇప్పుడు పర్సనల్ హైజీన్ గురించి సార్ చెప్తున్నారు, పరిశుభ్రత మెయింటైన్ చేయాలా అదని. మరి స్లీప్కి కూడా హైజీన్ ఉండాలా ఉంటుందా? సో స్లీప్ హైజీన్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్, డైలీ సేమ్ టైం పడుకోవడము. సేమ్ టైం పడుకుంటే ఏమవుతుంది? మనకు అలవాటు అయిపోతుంది. అవునా కాదా? సేమ్ టైం పడుకోవడం, సేమ్ టైం లేవడం అలవాటు చేసుకోవాలి. ఒకటి అంటే 6 to 8 అవర్స్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ సేమ్ టైం పడుకొని సేమ్ టైం లేవడం అలవాటు అయింది అనుకోండి, మీరు పొద్దున అలారం పెట్టుకునే అవసరం ఉంటుందా? పొద్దున దానికైనా మీకు మేలుకు వచ్చేస్తుంది. మీరు డైలీ ఏ టైం వేస్తున్నారో ఆ టైం మేలుకు వస్తుంది. అవునా కాదా? సో అదొకటి మంచి హ్యాబిట్. నెక్స్ట్, పడుకునే ముందు ఇప్పుడు బాగా వాడుతున్నారు మొబైల్ ఫోన్స్. వాడతారా మీరు ఇంటి దగ్గర? డే స్కాలర్స్ అంటున్నారు కాబట్టి ఇంటి దగ్గర పక్క ఉంటాయి కదా ఫోన్స్. లేవా మీ ఇంటి దగ్గర? మీ పేరెంట్స్ దగ్గర ఉంటాయి కదా ఫోన్స్. నైట్ ఏంది ఫోన్ పట్టుకునే కదా మీరు పడుకునేది. గేమ్స్ ఆడుకుంటూ పడుకుంటారా? వాడరా ఫోన్? అసలుకే వాడరా? అసలుకే వాడనంటే అబద్ధం అవుతుంది. అది వాడతారా కొంచెం? సో మనం పడుకునే ముందు ఏమన్నా బ్రైట్ స్క్రీన్స్, అది ఏమైనా కావచ్చు, ట్యాబ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ, ఒక 2 అవర్స్ ముందు దాన్ని వాడడం స్టాప్ చేయాలి. వాడద్దు. వాడితే ఏమవుతుంది? బ్రెయిన్ అంతా ఫుల్ యాక్టివ్ ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉంటుందా? ఉండదు. మరి సేమ్ టైం పడుకోవాలని అనుకున్నాం మనము. నైట్ ఫోను ట్యాబ్ వాడినాం అనుకోండి, ఏమవుతుంది? నైట్ లేట్ అవుతుంది పడుకోవడం. సో లేట్ అయినప్పుడు పొద్దున ఎప్పుడు లేస్తారు? లేట్గా లేస్తారు. సరే, లేట్గా లేవలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైలీ సేమ్ టైంకి వెళ్ళేసిందంటే మనకు కావాల్సిన నిద్ర లేదన్నాడు. అప్పుడు మన స్కూల్కి వచ్చి మన టీచర్స్ చెప్పేది అప్పుడు అర్థమవుతుందా? అర్థం కాదు. సో అందుకని పడుకునే ముందు 2 అవర్స్ ముందు యూ షుడ్ స్టాప్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ వాడద్దు. నెక్స్ట్, పడుకునే ఒక 5 అవర్స్ ముందు వరకు టీలు కాఫీ తాగుతారా మీరు ఇంటి దగ్గర? టీ కాఫీ సాయంత్రము. సో పడుకునే ఒక 5 అవర్స్ ముందు టీ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, కోక్, ఇవి కూడా కఫీన్ ఉంటుంది. వీటి వల్ల కూడా కొంచెం బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సో అవి వాడద్దు. ఇప్పుడు మీరు మూవీస్ చూస్తారా? సినిమాలు చూస్తారా? సినిమాలో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, హీరోకి ఏం చేస్తాడు? నైట్ టేబుల్ మీద ఏముంటాయి? బుక్స్ ఉంటాయి, ఇంకా ఒక కాఫీ గ్లాస్ పెట్టుకుంటాడు. వాళ్ళ మదర్ని ఎవరిని అడిగి పెట్టుకుంటాడు. అవునా కదా? ఎందుకు పెట్టుకుంటారు? అది తాగితే కొంచెం నిద్ర రాదు, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అది మరి మామూలు అప్పుడు ఆయన అనుకోండి, ఏమవుతుంది? కొంచెం నిద్ర అనేది ఎఫెక్టివ్ ఉంటుంది. సో మనం అది చూసుకోవాలి. నెక్స్ట్, ఇంకా మంచి స్లీపింగ్ హ్యాబిట్స్ ఇంకేముంటాయి? మనం పడుకునేటప్పుడు లైట్ కొంచెం డార్క్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, మన పడుకునే బెడ్ ఉంటుంది కదా, దాన్ని ఓన్లీ పడుకోవడానికి వాడాలి. మనం ఇంకా వేటికి వాడుతుంటాము. కొంతమంది తినడానికి వాడతారు, కొంతమంది టీవీ చూసాను వాడతారు, కొంతమంది మంచిగా పడుకొని ఫోన్ చూసాను వాడుతుంటారు. అవునా కాదా? పడుకొని ఫోన్ చూస్తారా మీరు? చూస్తారా చూడరా? సో పడుకొని ఫోన్ వాడడం ఇవన్నీ చేస్తుంటారు. అట్లాంటివి చేయొద్దు. సో మనం పడుకున్న పెట్టని ఓన్లీ పడుకోవడానికే వాడాలి, ఇంకా దేనికి వాడొద్దు అనమాట. సో ఇవన్నీ కొంచెం మంచి గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్. ఇవన్నీ ప్రాపగేట్ చేస్తే మన స్లీప్ బాగుంటుంది. స్లీప్ బాగున్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా అది నెక్స్ట్ డే ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ స్లీప్. ఇంకేం చేయొచ్చు? మనం తినే ఫుడ్ కూడా ఇంపార్టెంటా కాదా? పడుకునే ముందు ఒక 2-3 అవర్స్ ముందు తినేసేయాలి. మనం ఏ టైంకి అయితే పడుకోవాలనుకుంటున్నామో దానికంటే ఒక 2-3 అవర్స్ ముందు తినేసేయాలి. నెక్స్ట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సార్ చెప్పినట్టు జంక్ ఫుడ్ అది తినడం వల్ల ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. బయట తినడం వల్ల అది ఫుడ్ సరిగ్గా ఉండకపోవచ్చు, హైజీనిక్ ఉండకపోవచ్చు, వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. దానివల్ల మనం చేయాలనుకున్న పని చేయలేకపోవచ్చు. అవునా కాదు? నెక్స్ట్,
రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇప్పుడు ఎవరో చెప్పినారు ఏంటిది మెడిటేషన్ చేయడము. నెక్స్ట్ ఇంకేమైనా కొంచెం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నా, ఆలోచనలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి మంచిగా ఇప్పుడు మంచి కూర్చోాలి మీరు అంత స్టేబుల్ కూర్చోండి. సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనం కొంచెం ఎక్కువ మనం మానసికంగా కొంచెం ఫోకస్ ఉండట్లేదు. ఇప్పుడు కంటిన్యూస్గా ఎక్కువసేపు చదవడం అనుకోండి, చదవలేదు కదా, ఫోకస్ ఉంటుందా, ఉండదు. సో అప్పుడు మనం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, మంచి బ్రీతింగ్ తీసుకోండి, కంప్లీట్ బ్రీతింగ్ తీసుకోండి స్లోగా 2 times. బ్రీతింగ్ మంచి తీసుకోవడం వల్ల, డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల ఏంటంటే మన బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉంటుంది, మనం చేసే పని మీద ఫోకస్ బాగుంటుంది. ఓకేనా, ఒక 2-3 times తీసుకోండి. కొంచెం బాగుందా ఇప్పుడు, కొంచెం కామ్ అయిందా మన మైండ్. సో మామూలుగా ఇప్పుడు కాకపోయినా కూడా మామూలుగా కొంచెం ఏదో మనకు కొంచెం స్ట్రెస్ వచ్చింది, కొంచెం టెన్షన్ వచ్చింది అన్నప్పుడు ఇట్లాంటి వాడిని ఎవరో ప్రిన్సిపల్ సార్ పిలిచింది అనుకోండి, మనది ఏదో మిస్టేక్ చేసినామని, అప్పుడు ఎట్లుంటుంది మన సిచ్యువేషన్, ఎట్లుంటుంది, భయం ఉండడము, షేక్ అవ్వడము, కొంచెం చెట్టులు పట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అట్లాంటి లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి, సరిగ్గా చదవలేనప్పుడు ఎట్లుంటుంది, కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది, చదవబుద్ధి కాదు, ఫోకస్ ఉండదు. సో అట్లాంటప్పుడు ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఇంకా మనకి హెల్ప్ చేయడానికి, మనకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి పెద్ద అన్నప్పుడు మనకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అందుబాటులో ఉంటారా? మనం ఏదో ఇష్యూ డిస్కస్ అనుకున్నప్పుడు ఎవరు ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి? ఫస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, నెక్స్ట్ టీచర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఇంతమంది మనకు అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో డిస్కస్ చేయాలి. అంతేగాని ఆ ప్రాబ్లమ్ని మన లోపలనే పెట్టుకొని ఉండడము, ఆ ప్రాబ్లం గురించి ఎక్కువ ఫీల్ అయిపోవడము, ఎక్కువ గిల్టీగా ఫీల్ అవ్వడము, ఇట్లాంటివి జరిగితే మనకు కొంచెం మెంటల్గా నెగిటివ్ థాట్స్ వస్తాయా రావా? సో మనకి ఇంతమంది అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము, ఏమైనా ఇష్యూ ఉంది టీచర్స్తో డిస్కస్ చేయడము, పేరెంట్స్తో డిస్కస్ చేయడము, ఇవన్నీ చేయవచ్చు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకు ఒక టెలి హెల్ప్ లైన్ సర్వీస్ ఉంది. మ్యాక్సిమం మీకు ఏమైనా ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ ఎవరైనా ఇష్యూస్ ఫీల్ అవుతున్నారు, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాం, మాకు సరిగ్గా నిద్ర పడట్లేదు, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఫీల్ అవుతున్నాము, ఏదైనా చదువు మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నప్పుడు మనకు ఒక టెలి హెల్ప్ లైన్ సర్వీస్ కూడా ఉంది. దాని పేరే టెలిమానస్. ఏంటిది? టెలిమానస్. నంబర్ వచ్చేసి 14416. చెప్పండి ఒకసారి. ఈ నంబర్ ఏంటంటే మనకి ఏదైనా ఇప్పుడు మానసికంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు బయట వాళ్ళతో డిస్కస్ చేసేందుకు ఆలోచిస్తుంటారు, అవునా కాదా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను సైకాట్రిస్ట్ అంటే ఏం డాక్టర్ అంటారు మామూలుగా? సైకాట్రిస్ట్ ఏం మెంటల్ పేషెంట్ ట్రీట్ చేసే డాక్టర్, మెంటల్ డాక్టర్ అన్నట్టు కొంచెం ఆలోచిస్తుంటారు కదా. సో డాక్టర్ని కలవడానికి కొంచెం ప్రాబ్లం ఫీల్ అవుతుంటారు. సో మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా డిస్కస్ చేసుకోవడానికి, కొంచెం మాట్లాడడానికి, కౌన్సిలింగ్ ఇట్లా కావాలంటే మనకు టెలి హెల్ప్ లైన్ సర్వీస్ ఉంది. దట్ ఈస్ టెలిమానస్ 14416. మీకు ఏమన్నా మానసిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా దట్ ఈస్ టోల్ ఫ్రీ నంబర్. యూ కెన్ కాల్ దట్ నంబర్ అండ్ యూ కెన్ డిస్కస్. ఓకే, మీ కాకపోయినా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా దానికి మీరు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారన్నమాట. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ.